ప్రతి మనిషిలో ఎన్నెన్నో విషయాలు దాగుంటాయి. భూమిలో దాగిన నిక్షిప్తాల్లా వాటిని తవ్వి తీసే వ్యక్తులు రెండు చోట్ల అవసరమే. భూమిని తవ్వకపోతే గనులు, గనుల్లోంచి మణులు బయటికి రావు. ఆ దొరికిన వాటికి ఎన్నెన్నో రకాలుగా నెగిషీలు పెడితేనే గాని వాటి ఆకృతిలో ఆకర్షణ రాదు, గొప్పతనం బయటపడదు. అలాగే నిక్షిప్తాలైన సత్తుల్ని వెలికితీసి మంచి తోవలో పడేయడానికి కూడా మరో వ్యక్తి అవసరమేమో కొందరి విషయంలో. అలాంటి వాళ్లల్లో రాజు ఒకడు. నిన్నటి వరకు చదువు తప్ప మరొకటి ఎరుగడు. ఈవేళ అతనిలోంచి ఒక రచయిత అవతరించాడు. అంతటితో ఊరుకోలేదు చంద్రకళ. సాయంకాలాలు గడుస్తున్న కొద్దీ అతనిలోని క్రీడా కౌశలం బయటపడుతోంది. వచ్చిన రోజు మౌనిలా ఉండి ఇప్పుడిప్పుడే కథం తొక్కుతోన్న రాజును చూస్తుంటే చంద్రకళ ఆశ్చర్యపోతోంది. ఒక రోజున అదే విషయాన్ని వాళ్ళ నాన్నగారిని అడిగింది. నాన్నగారు, ఈ బుద్ధవతారం ఇలా విజృంభిస్తున్నాడేంటి? చదువులో ప్రథముడు, మంచి రచయిత, కొద్ది కాలంలో మన కాలేజీకి షెటిల్ ఛాంపియన్. ఇలా ఒక మనిషి ఇన్ని భాగాల్లో నిష్ణాతుడు ఎలా కాగలడు? నాకైతే అర్థం కావడం లేదు. చాలా మందికి చదువు ఉంటే ఆట ఉండదు, ఆటలుంటే చదువు ఉండదు. అయితే రాజును ఏ విషయంలో ప్రవేశపెట్టినా పైదాకా నెగ్గుకొస్తున్నాడు. ఇంకా ఇతనిలో ఎన్ని విశేషాలు దాక్కున్నాయో. అదే రాజులో ఉన్న ఒక అద్భుత గుణం. అదొక వరం కావచ్చు, పూర్వజన్మ సుకృతం కావచ్చు. అతనికి ఏ పనిచ్చినా నిశ్చయంగా చేయగలడు. ఆ పట్టుదల అతనిలో ఉంది. అంతేకాకుండా అతనిలో మంచి లక్ష్యం ఉంది. ఆ శక్తి వలన ఏ పని చేస్తున్నా పక్కదారులు ఉండవు అతనిలో. ఇంత శక్తిని అంతం చేస్తున్నా ఆ పని మీదనే లగ్నం చేయగలడు, కేంద్రీకృతం చేయగలడు. దానివల్లనే అతని గెలుపు. కళాశాల వార్షికోత్సవాలు చూడ్డానికైనా రాని రాజు ఆ ఏడాది చంద్రకళ ప్రోద్బలం మీద ఆనాడు ఎన్నో రంగాల్లో జరపబడిన పోటీల్లో పాల్గొన్నాడు. ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. ఈ బహుమతులన్నీ నిజానికి చంద్రకళకే రావాలి. ఎందుకు? నువ్వు నా చేత ఇన్ని పనులు చేయించావు. ఇవన్నీ పొందే అర్హత నీది. అవును, ఇవన్నీ నేను నీ చేత చేయించినవే. అయితే మరొకటి కూడా మిగిలింది అనుకుంది లోలోపల చంద్రకళ. అలా అనుకుంటుంటే ఆమెలో నుంచి ఒక చిరునవ్వు బయటకు తొంగి చూసింది. ఎందుకు నవ్వుకుంటున్నావు నీలో నువ్వే? ఆ కథ వేరే చెబుతాను. ఈరోజు మనం పార్కుకి వెళదామా? పార్కుకా? అవునవును, త్వరగా తయారవు అంటూ తన గదివైపు దారి తీసింది. పార్కులో అతనికి ఏవేవో చెప్పాలనుకుంది. అయితే తయారు కాకుండా క్లాస్కొచ్చిన ఉపాధ్యాయునిలా అయింది ఆమె పరిస్థితి. ఆమె చెప్పదలుచుకున్న పాఠాలు చెప్పనేలేకపోయింది. ఈ బుద్ధావతారానికి పాఠం సంగతి చెబితే దానిలో కూడా డీవియేషన్లు లేకుండా అందులోనైనా నిమగ్నుడైపోతాడేమో అనుకోవడం తడువుగా ఆమెకు నవ్వాగలేదు. పార్కు నిండా ఆవరించింది. నన్ను చూస్తే నీకు బాగా నవ్వుగా ఉన్నట్లుందే. ఏదో కథ చెబుతానన్నావు, మళ్ళీ నవ్వుతున్నావు. ఇంకో కథ కూడా చెప్పాల్సి ఉంటుంది నువ్వు. అవును, నా ప్రతి నవ్వు వెనకాల కథ ఉంది. అయితే నువ్వన్నట్లు ఒక్కొక్క నవ్వు వెనకాల ఒక్కొక్క కథ లేదు. నా నవ్వుల వెనక ఒకే కథ ఉంది. ఏంటో ఆ కథ? నువ్వు కనుక్కో. నేను కనుక్కోలేను. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి కథ నువ్వు కాదంటావు. ఎందుకని? ఎందుకనంటే రచయిత కంటే పాఠకులే గట్టివాళ్ళు కాబట్టి. రచయిత ఏదో పేజీలో ఉంటే వాళ్ళు మరో 10 పేజీలు ముందే ఉంటారు. రాజు, నువ్విన్ని కథలు రాసావు గాని ఒక్క ప్రేమ కథ రాయలేదేం? ప్రేమ కథ? అవును, ప్రేమ కథే. ఏం ప్రేమ కథ అంటే చౌకగా ఉంటుందా అలా తీసి పారేశావు? నీకో విషయం చెప్పనా? రచయిత ప్రతి కథను స్వయంగా సృష్టించలేడు. ప్రతి కథకి జీవితంలో ఏదో ఒక మూలం ఉండాలి, ఉంటుంది. జీవితంలో నుంచి పుట్టిన కథ అసలైన కథ. మూలం లేని కథలో జీవం ఉండదు. విత్తనంలోంచి చెట్టు మొలకెత్తాలి. రచయిత ఆ విత్తనాన్ని సంపాదిస్తాడు. తన మెదడనే పొలాన్ని ఆలోచనలతో దున్ని ఆ విత్తనాన్ని నాటుతాడు. అతని కలం చిందించే సిర నీటితో అది పెరిగి విస్తరిస్తుంది. ఇన్స్పిరేషన్ లేకుంటే కలం కదలదు. సిర నీటిని వదలదు. విత్తనం పెరగదు. చెట్టు మొలవదు. జీవితంలో తండ్రి ప్రేమంటే నాకు తెలియదు. తల్లి ప్రేమ తెలిసినా ఆ ప్రేమామృతం నాకెంత దూరానున్నా అమృత జలది. మీ నాన్నగారు నువ్వు అందించే జీవామృతంతో బ్రతుకుతున్నవాణ్ణి. ప్రేమ కథలు నేను రాయలేను, రాయనేమో. నువ్వొకటి రాసావు కాబట్టి ఇవి రాస్తావనుకుంటాను. నేను ఒక ప్రేమ కథను రాస్తున్నాను. ఏంటి, నువ్వు రచయితవయ్యావన్నమాట? కంగ్రాట్స్. ఆహా, సహవాస దోషం నీగాలే నాకు కొట్టింది. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్టు. అవును రాజు, ప్రతి కథకు మూలం ఉండాలన్నావు. మరి ప్రేమ కథకు మూలం గురించి అడగనే లేదు నువ్వు. అంటే నీ ప్రేమ కథకు మూలం ఉందా? ఏం, నేను ఎప్పుడైనా రాస్తే జీవమున్న కథలే రాస్తా. జీవం లేని కథలు రాయను నేను. అబ్బెబ్బే, అయితే నీ ప్రేమ కథకు మూలం ఎలా దొరికింది? ఎలా కష్టపడ్డావు? దాన్ని ఎలా పెంచావు? స్టాప్ స్టాప్, ఇంకా మూలం దొరకలే. అయినా నేను రాస్తే మొట్టమొదట ప్రేమ కథే రాస్తాను. సరేలే,
ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు ఏదో అన్నాడట. అలా ఉంది నీ సంగతి. ఏం, నే కథలు రాయడం నీకు ఇష్టం లేదా? అదేం కాదు, తప్పకుండా రాయ్. అది ప్రేమ కథే రాయ్. అయితే నీ కథను ముందు నాకు చూపిస్తావా? అసలు చూపించాల్సిందే నీకు. దిద్దుబాట్లుంటే నువ్వే సరిచేసి పెడుదువు గాని. ఇక పోదాం, నాన్నగారు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఇద్దరూ లేచారు. బయట ఆపున్న కారులో బయలుదేరారు. చంద్రకళ కారు నడుపుతోంది. ఇంతలో ఆమెలో ఏదో మెరిసింది. రాజు, నువ్వు డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోకూడదు? నేనా డ్రైవింగా? ఇవాళ కారులో కూర్చున్నానని డ్రైవింగ్ నేర్చుకోమంటే ఆ డ్రైవర్ ఉద్యోగమే దక్కుతుంది నాకు. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళంతా డ్రైవర్లే కావాల్సిన పనిలేదు. కావచ్చు, కానీ నేను ఒక కారు కొనుక్కోగలనా? ఏం, ఎందుకు కొనుక్కోకూడదు? రేపటి గురించి ఎప్పుడూ నిరాశ పడకూడదు. నేర్చుకున్న ఏ విషయమైనా రేపటికి ఉపయోగపడుతుంది తప్పకుండా. అది నిజమే, కానీ లేదు, పైసా లేదు. రేపటి నుంచే నీకు డ్రైవింగ్ క్లాసులో కోచింగ్ ఎవరిస్తారో తెలుసా? తెలుసు, చంద్రకళ గారు. పర్వాలేదు, బండి దారిలోకి పడుతుంది. బండి నడిపేది చంద్రకళ అయినప్పుడు బండి దారిలోనే ఉంటుంది. అబ్బా, అంత గ్యారంటీ? ఆహా. అంతలో ఇల్లు వచ్చేసింది. కారును గ్యారేజ్లో పెట్టమని డ్రైవర్కి చెప్పి వాళ్ళిద్దరూ డైనింగ్ రూంలోకి దారి తీశారు. ఆ మరనాడు సాయంకాలం చంద్రకళ, రాజు ఊరి బయట మైదానంలోకి కారులో బయలుదేరారు. ఈ వేళ నుంచే నీకు కారు డ్రైవింగ్ క్లాసులు మొదలు. ముందు స్టీరింగ్ సంగతి చెబుతాను. ఈ చక్రాన్ని తిప్పడం వల్ల ముందు చక్రాల గతి మారుతుంది. ఎటువైపు తిరగాలంటే అటు తిప్పుకోవడానికి పనికొస్తుంది. ఇది గేర్. దీన్ని ఎడమ చేత్తో ఆపరేట్ చేయాలి. ఇది క్లచ్, ఎడమ కాలి కింద ఉంటుంది. గేర్ ఎప్పుడు ఆపరేట్ చేయవలసి వచ్చినా క్లచ్ తొక్కి గేరు మార్చి మెల్లగా రిలీజ్ చేయాలి. ఇక కుడికాలి కిందుండేవి యాక్సిలరేటర్, బ్రేక్. యాక్సిలరేటర్ కారు వేగాన్ని పెంచుతుంది, తగ్గించడానికి బ్రేక్. అంటే కుడికాలితో అవసరాన్ని బట్టి యాక్సిలరేటర్ కానీ బ్రేక్ కానీ తొక్కాలి అంటూ పాఠాలు ప్రారంభించింది. రాజు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. అతనికి చాలా దగ్గరగా చంద్రకళ కూర్చుని కారు స్టార్ట్ చేయించి స్టీరింగును ఎలా తిప్పాలో నేర్పసాగింది. రాజు, నీ దృష్టి ఎప్పుడూ ముందుకే ఉండాలి. కాళ్ల వైపు, గేరు వైపు చూడకుండానే ఆపరేట్ చేయాలి. నీ దృష్టి ఆ వైపుకు మరలిందో స్టీరింగ్ ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో ఊహించలేం. రాజు చేతుల మీదుగా చేతులుంచి స్టీరింగ్ వీల్ను ఎలా ఉపయోగించాలో నేర్పుతున్నప్పుడు అతనిలో విద్యుత్తు ప్రవహిస్తోందా అనిపిస్తోంది. అలా వారం 10 రోజుల్లో అతనికి డ్రైవింగ్ వచ్చేసింది. మెల్లమెల్లగా ఊరు బయట తిరగడం నుంచి ఊరిలో రద్దీగల రోడ్లలో తిరగడం నేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే అతను కారు నడపడంలోని మెళకువలను తెలుసుకోగలిగాడు. నాన్నా, రాజిప్పుడు ఒక పర్ఫెక్ట్ డ్రైవర్. ఇవాళ వెళుతున్నామా, తను కారు నడుపుతున్నాడు. పాఠాలు చెప్పిన నాకే భయం వేసింది. ఎంత ర్యాష్ గా నడుపుతున్నాడో, అంత కాన్షియస్ గా ఉంటున్నాడు. అబ్బా, ఈ మహానుభావంతో పోటీ చేయలేం బాబు. రాజారాం గారు చిరునవ్వు నవ్వారు. వెరీ గుడ్ అంటూ. రోజు రోజుకు రాజు ఆల్రౌండర్ అవుతున్నాడు. గురువుకే పంగనామాలు పెట్టడంలో ఇతను దిట్ట. ఇలాంటి శిష్యుడు వద్దు బాబు, వద్దు. ఏం, ఈర్షగా ఉందా? అదేం కాదు నాన్నారు. ఎన్ని పంగనామాలను పెట్టించుకోను? రాజు భోజనం చేస్తూ చంద్రకళ వంక చూశాడు. ఆ అమ్మాయి అతన్ని వెకిరిస్తోంది నాలిక బయట పెట్టి. అప్రయత్నంగా అతను అదే చేశాడు. భోజనాలు ముగిశాక రీడింగ్ రూమ్ లోకి వెళ్లారు. అంత్య పరీక్షలు దగ్గరకు రావడంతో రాత్రిపూట చాలాసేపు చదువుకుంటున్నారు ఇద్దరు. ఆ రాత్రి చదువు ముగించుకుని అవుట్ హౌస్ లోని తన బెడ్ మీద పడుకున్నాడు రాజు. దీపం మార్పి బెడ్ లైట్ వేసుకుని. కొద్దిసేపట్లో ఏదో చప్పుడైంది. మరుక్షణం నిశ్శబ్దంగా మారింది. బాగా అలసి ఉండడం వల్ల త్వరలో నిద్ర పట్టింది అతనికి. అంతలో ఒక వ్యక్తి తీసున్న తలుపుల గుండా లోపలికొచ్చి అతన్ని చూస్తూ గడిపి బయటకు వెళ్లబోతుంటే ఆయన శబ్దానికి రాజు లేచాడు. ఎవరు ఎవరు అని అరిచాడు. రాజు లేచి బయటకొచ్చే లోపల అతను తీసున్న గేట్ నుంచి వెళ్లిపోయాడు. తన గదిలోకి ఎవరొచ్చుంటారో అతనికి అర్థం కాలేదు. దొంగ అయితే ఏదైనా దోచుకుని వెళ్లడానికి రావచ్చు. ఇతను ఉత్త చేతులతో వెళ్ళాడు. అయోమయంగా అనిపించి వెళ్లి పడుకుని నిద్రాదేవి కౌగిట్లోకి జారాడు. బిఏ ముగించారిద్దరు. ఇక నాకు సెలవు ఇప్పించండి. నేను ఏదైనా ఉద్యోగంలో చేరాలని అనుకుంటున్నాను. కారణం? ప్రిన్సిపాల్ గారు, ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు. మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను. ఇక మీకు ఏమాత్రం భారం కలిగించకూడదని అనుకుంటున్నాను. బిఏకి ఎవడిస్తాడు ఉద్యోగం? అయినా పిచ్చెక్కిందండి నీకు అంది చంద్రకళ. కాదు, అంతకంటే ఇంకేం చేయాలో నాకు తోచడం లేదు. రాజు, నువ్వు ఎంఏ చేయి. నా దగ్గర భారం, రుణం అనే విషయాలు మరోమారు చెప్పకు. ఏమంటావు చంద్ర? వంత పడతాను. రాజు ఎంఏ చెయ్యాల్సిందే. చంద్రని అడిగితే అదే చెప్తుందిలేండి. ఎంఏ అంటుంది, ఆ తర్వాత ఏరోప్లేన్ డ్రైవింగ్ అంటుంది. జోక్ చాలా బాగుందోయ్ అంటూ నవ్వేశారు రాజారాం గారు. నాన్నగారు, వాట్ అబౌట్ అవర్ హాలిడే ట్రిప్? ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఇష్టం. రాజు, నువ్వు చెప్పు. సరేలే,
ఆయన్ని అడిగారు మహానుభావుడు. నో ట్రిప్ అంటాడు రాజు. అనను. కన్యాకుమారి వెళదామంటాను. వాట్ ఏ వండర్! ప్రపంచంలోని వింతల్లో దీన్ని తప్పక చేర్చాలి. రాజు మన ఇంటికొచ్చినప్పటి రాజు కాదమ్మా చంద్రమ్మ. అతను ఎదిగాడిప్పుడు. అవును, మన గుమ్మాలు పట్టడంలా పాపం. నాన్నారు, మీరు వస్తున్నారా మరి? నేను రానమ్మా, మీరిద్దరూ వెళ్ళరండి. అన్నీ చూసి మళ్ళీ యూనివర్సిటీలు తెరిచేసరికి తిరిగి రండి. నాకు చాలా పనులున్నాయి. మీరు చెప్పనక్కర్లేదు. ఓకే, థ్యాంక్స్. ఆ మరనాడు వాళ్ళిద్దరూ దక్షిణ దేశ యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఆ రోజు సూర్యాస్తమయాన్ని తిలకించడానికి చేరిన జనంలో రాజు, చంద్రకళలున్నారు. కన్యాకుమారిలో విశేషం 3 సముద్రాల కలయిక. సూర్యోదయం, సూర్యాస్తమయాలను తిలకించగలం అక్కడ. సముద్రం, ఆకాశం కలిసిన చోట సముద్రంలోంచి మెల్లమెల్లగా పైకి లేచే ఎర్రని సూర్యబింబం ఉదయం చూశారు. రాత్రంతా సముద్రంలో స్నానం చేసి అప్పుడే తలను పైకెత్తుతున్నట్లు అనిపిస్తోంది చూసేవాళ్లకు. క్షణ క్షణానికి బింబం సముద్ర ఉపరితలం మీద తేలుతూ తేలుతూ పైకి లేస్తుంటే చూడాల్సిందే. సాయంకాలం మెల్లమెల్లగా సముద్రంలో ఒరిగిపోయే అద్భుతం తిలకించారు. చుట్టూ ఎందరో జంటలు, గుంపులు. అక్కడంతా ఉత్సాహం వెల్లివిరుస్తోంది. సముద్రంలో అలల చప్పుళ్ళు కొన్ని వేల డప్పుల చప్పుళ్లను మించినట్లు అనిపిస్తోంది. ఏంటలా చూస్తున్నావు? నన్ను మింగేస్తావేమిటి? అవును రాజు, ఆ సముద్రపు కౌగిళ్లలోకి వెళ్లిన సూర్యుళ్ళ. ఆ సూర్యుళ్ళ, ఆపేశావేం? చెప్పు. అది తర్వాత చెప్తాను కాని నేను ప్రేమ కథ రాద్దామనుకున్నానని చెప్పాను, గుర్తుందా? ఓ, రాసావా? మూలం దొరికిందేంటి? మూలం నా ఎదురుగుండానే ఉంది. ఏది? ఎక్కడా? చూపించు. నాకు కనిపించడం లేదు. నా కళ్ళలోకి చూడు. చూసా. ఏం కనిపిస్తోంది? తెల్లగుడ్డు, నల్లగుడ్డు. గడిది గుడ్డేం కాదు. కాదు, కనుగుడ్లు. నువ్వు రచయితవు కదా, నన్ను చూసి కాస్త వర్ణించి చూద్దాం. తెల్లనైన మనసున్న దానిని చాటి చెప్పే ఆ తెల్లని పాలిస్టర్ చీర, మనసులో ఆలోచనల ఊయలున్నాయని చెప్పే ఆ గాలికెగిరే పైట కొంగు, లోపల అనుమానాల మబ్బుల గుర్తుగా ఆ నల్లని కురుల సమూహం, నేను నగలు పెట్టుకోకపోయినా అందంగా ఉంటానని, ఒకవేళ పెట్టుకున్నా ఆ నగలకే అందం తెస్తానని వంచించే ఆ సన్నని బంగారు గొలుసు, ఎర్రని రంగు మీద పలచగా కప్పిన పొరల్లాంటి ఆ పెదవులు, చీకటి బాటలో ఎందరికైనా మంచితావు చూపించే అర్ధాంతమైన కాంతి సమూహాన్ని చిమ్మే ఆ కనులు. కవిత్వం బాగా ఉంది, కానీ నాలోని భావాలు ఎలా ఉన్నాయి? నాలో పొంగే రక్తం పలుకుతుందేంటో చెప్పు. నాకేమీ ఎక్స్రే కళ్ళు లేవు లోపల భావాలు చూసి చెప్పడానికి. రాజు, నీకెన్నెన్నో పాఠాలు చెప్పాను. ఇప్పుడు నువ్వు వినాల్సిన పాఠం ఇంకోటి ఉంది. ఏంటది? చెప్పు, అది నేర్చుకుంటాను. అది ప్రేమ పాఠం. నా ప్రేమ పాఠం. అబ్బో, చాలా డేంజర్. అది సెన్సార్ కత్తెరకు బలయ్యే పాఠం. సెన్సార్ ఎవరున్నారు? ఎవరూ లేరు. నేను పాఠం చెప్తాను, నువ్వు పాఠాన్ని ఒప్పజెప్పాలి. కానీ నా చేతిలోనే ఉంది సెన్సార్ కత్తెర. నీ ప్రేమ పాఠానికి అర్హత నాకు లేదు. ఉంది, కావలసినంత అర్హత ఉంది. రాజు అంతలో అక్కడ పడున్న 2 కాగితాలను తీసుకుని 2 బొమ్మలు చేశాడు. ఒకటి అమ్మాయి, ఒకటి అబ్బాయి. చూడు, ఇదిగో ఈ అందాల రాశి. ఈ అబ్బాయికి అందనంత ఎత్తున ఉన్నదామె. ఇదొక అబ్బాయి. కానీ నీ బొమ్మలాట. ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఇదిగో ఇంత దూరం ఉంది అంటూ 2 బొమ్మల్ని దూరంగా ఉంచాడు. ఈ దూరం దగ్గరవడం ఎంతో కష్టం. ఏం కాదు, ఇలా దగ్గరికి చేర్చచ్చు అంటూ అతని చేతిలో ఉన్న 2 బొమ్మల్ని తన చేతులతో పట్టుకుని దగ్గరకు చేర్చింది. నువ్వు అనుకున్నంత సులువు కాదది. ఆ అబ్బాయికి క్వాలిఫికేషన్స్ నిల్లు, ఈ అమ్మాయికి క్వాలిఫికేషన్స్ ఫుల్లు. ఆ సంగతి నాకు తెలుసు. మరి ఆ అబ్బాయి మనసులో ఏముందో? ఆ అబ్బాయి ఒక జడ పదార్థం. దానిలో ఏముందో తవ్వి చూడాలి. అతనిలో ప్రేమ పదార్థం అడుగున పడిపోయింది. దాన్ని పురాతనమైన మట్టిలో కప్పబడిన శిల్పాల్లా మెల్లగా తవ్వి తీయాలి. అలా తవ్వితే అక్కడ ప్రేమ కనిపించకపోతే? కనిపిస్తుంది, తప్పక కనిపిస్తుందని ఈ అమ్మాయి నమ్మకం అంది ఆడబొమ్మను చూపిస్తూ. సరే, తవ్వకాలు ప్రారంభించిందా అమ్మాయి? ఆ సన్నాహాల్లోనే ఉంది. ఆ అమ్మాయికి నా శుభాకాంక్షలు. పని ప్రారంభించమను. మంచి ముహూర్తం కోసం చూస్తోంది. చూడమను. శుభం. 2 బొమ్మల్ని చంద్రకళ తీసుకుంది. చాలా బాగున్నాయి 2 బొమ్మలు. ఈ 2 దగ్గరైతే ఎంత బాగుంటుంది. ఈ అబ్బాయికి ప్రేమ సంగతి తెలియడం లేదు. దాన్ని తెలియజెప్పాలి ఈ అమ్మాయి. 2 బొమ్మల్ని ముద్దు పెట్టుకుని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది చంద్రకళ. అదేం పని? అది మంచి పని అంటూ చంద్రకళ లేచింది. రాజు కూడా లేచి ఆమెను అనుసరించాడు. అతనిలో ఒకే ఆలోచన గిలిగింతలు పెట్టింది. చంద్రకళ తనను ప్రేమిస్తోందా? యూనివర్సిటీలు తెరిచారు. అంతకు 2 రోజుల ముందే కన్యాకుమారి నుండి తిరిగొచ్చారు వాళ్ళిద్దరూ.
ఇద్దరూ ఎంఏలో చేరడానికి ఏర్పాట్లు చేశారు రాజారాం గారు. రాజారాం గారు ప్రిన్సిపాల్ గా రిటైర్ కావడానికి మరో 15 రోజుల గడువు ఉంది. ఆనాటి సభలో వారిని, వారి సహృదయతను, మంచితనాన్ని గురించి ఎంతో మంది మాట్లాడారు. కళాశాలకు వారు చేసిన సేవను మెచ్చుకున్నారు. ఆ రోజు సభలో రాజు చేసిన కవితా విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. రాజారాం గారు రాజుని గురించి గొప్పగా మాట్లాడారు. నా కళాశాలలోంచి ఎందరో పైకి వెళ్లారు. అందరూ ఒకెత్తు, రాజు ఒక్కడు ఒకెత్తు. అతను ఎన్నో ఎత్తులను సునాయాసంగా ఎక్కగలిగాడు, ఎక్కగలుగుతున్నాడు, ఎక్కగలడు. రాజులాంటి విద్యార్థి కళాశాలలో చదవడం వలన కళాశాలకు గౌరవం పెరిగింది. ప్రతి విద్యార్థి అతనిని ఆదర్శంగా పెట్టుకుంటే దేశంలో ఒక్క రాజు కాకుండా ఎందరో రాజులు తయారవుతారు. అతన్ని గురించి నేనంటున్న మాటల్లో ఎక్కువలు లేవు, అబద్ధాలు లేవు. అతన్ని చూసి చాలా గర్విస్తున్నాను. అప్పుడు మోగిన చప్పట్ల మోతకు రాజు కళ్ళు నిండాయి. తనువు పులకరించింది. తర్వాత రాజు మాట్లాడాడు. ఇటీవల నే రాసిన నవలకు అకాడమీ వారిచ్చిన పారితోషికంతో ప్రిన్సిపల్ గారిని నేను సత్కరించుకోగలుగుతున్నాను. నా నవలను వారికి అంకితం చేస్తున్నాను అంటూ రాజారాం గారికి కాశ్మీరు సాల్వా కప్పి నవలను వారి చేతుల్లో ఉంచి వారికి పాదాభివందనం చేశాడు రాజు. కరతాళ ధ్వనుల్లో రాజును లేవదీసి తన హృదయానికి హత్తుకున్నారు రాజారాం గారు. వారి కనులలో ఆనంద బాష్పాల తాండవం ఆగడం లేదు. క్షణానికి ఆ దుఃఖం పెరుగుతోంది. ప్రిన్సిపాల్ గా రిటైర్ అవడంతో వారి కారును యూనివర్సిటీకి వెళ్లడానికి రావడానికి వాడుకుంటున్నారు రాజు, చంద్రకళలు. చంద్రకళకు ఈ మధ్య రాజు మీద ప్రేమ పిచ్చి ఎక్కువ కాసాగింది. ఆ రోజు రాజు చేసిన 2 బొమ్మల్ని తన గదిలో టేబుల్ మీద ఉంచుకుంది. కుర్చీలో కూర్చుని పుస్తకం తెరిచింది. ఆ పేజీలో రాజు కనిపిస్తున్నాడు. ఎదురుగుండా ఉన్న అబ్బాయి బొమ్మను తీసుకుని ముద్దు పెట్టుకుంది. రాజు, ఐ లవ్ యూ. నువ్వు నీ ప్రేమను గురించి ఏ సంగతి చెప్పావు కాదు. మరి 1 వే ట్రాఫిక్ గా తయారైంది నా కథ. నీ ఆకర్షణకు నేను లొంగిపోయాను. మనిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను దగ్గరకు తీసుకుంటావని అనుకుంటాను, ఆశపడుతుంటాను. కాని నువ్వు అసలు తాకనైనా తాకవు, చిలిపి పనులు చేయనైనా చెయ్యవు. లోపల నువ్వు చిలిపి పనులు చేస్తుండాలనే కోరుకుంటుంది. అయితే ఆడది వద్దని తప్పించుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది. అలాంటి సమయం కోసం తాతాలాడుతున్నాను నేను. నువ్వొక బండరాయివి, కదలవు. అసలు నాలాంటి ఆడపిల్ల ఒంటరిగా దొరికితే వదిలే బుద్ధావతారం మరొకటి ఉంటుందా? నీకు లోపల అలాంటి భావాలు కలగవా? రక్తం ఉప్పొంగదా? నీలో ఉన్న ఆ ఓర్పు మెచ్చుకోదగిందే. అయితే బ్రేకులు తొక్కుకుని కూర్చుంటే కారు కదిలేదిలా? కాస్త యాక్సిలరేటర్ తొక్కాలి. నీకు నేను ఎన్నో విషయాలు వివరించాను. అయితే ఈ విషయం నీ దగ్గర నుంచే మొదలవ్వాల్సి ఉంది. లేడీస్ ఫస్ట్ చేసేస్తున్నావు ఈ విషయంలో. సరే బాబు, మొదలు పెట్టాను. ఏది అర్థం చేసుకున్నావా లేదా? ప్రతి పాఠం సులభంగా జీర్ణం చేసుకునే నువ్వు అర్థం చేసుకోలేదంటే నేను నమ్మను. మా ఇంటికొచ్చిన మొదటి రోజున నీకు ఇప్పటి నీకు ఎంతో వ్యత్యాసం. నువ్వు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నావు. నిన్ను చూస్తే ఏ ఆడపిల్ల మనసివ్వకుండా ఉండలేనంతగా మారావు. నిన్ను ఏ ఆడపిల్ల దోచుకోకూడదు సుమా. నువ్వు నావాడివి కావాలి. నిన్ను నేను తీర్చిదిద్దాను. నీలో దాగున్న ఎన్నెన్నో విశేషాల్ని వెలికి తీశాను. ఇక మిగిలింది నీలో నా కోసం దాగుండాల్సిన ప్రేమ మాత్రమే. ఇలా ఆలోచనలతో కప్పబడిన చంద్రకళ ఒకసారి కుర్చీలోంచి లేచి అవుట్ హౌస్ వైపుకు బయలుదేరింది. రాజు కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నాడు. మెల్లిగా చప్పుడు కాకుండా పిల్లి పిల్లలా వెళ్లి కుక్కపిల్లలా భోమంది. అతను ఉలిక్కి పడ్డాడు. వెనక్కు తిరిగి చూశాడు. నువ్వా? ఇప్పుడొచ్చావేం? నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. ఏం రాకూడదా? ఎందుకు రాకూడదు? రావచ్చు. కుక్కపిల్లలా అరవచ్చా? అప్పుడు నువ్వు భయపడచ్చు. భయమా? నాకెందుకు? మరి నేనంటే నీకేముంటుంది? నేనంటే భయం లేదన్నావు. భక్తా? పోనీ అభిమానం? కొంచెం. ఆరాధన? కొంచెం. కృతజ్ఞత? చాలా. ప్రేమ? చాలా. పొరపాటు, నోరు జారాను. జారింది కదా, అక్కడే ఉంచే. రాజు, ఐ లవ్ యూ రాజు. నాకు నీ ప్రేమ కావాలి అంటూ చంద్రకళ అతడి కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని వదిలేసింది. రాజు ఆశ్చర్యపోయాడు. చంద్రకళ గారి జోరు ఎక్కువైంది. ఏంటి కదా? కథ కాదు, ప్రేమ కదా. ప్రేమ లేదు, పెసరట్టు లేదు. నువ్వు వెళ్ళి పడుకో తల్లి, నిద్ర రావడంలే. జోల పాడినా? నువ్వు పాటలు కూడా పాడుతావా? పాడు. ఒక చిన్న పాట పాడవా? నేను పాట పాడాలా? మరి నువ్వు నాట్యం చేస్తావా? నిన్ను చూసి నా మనసు ఎప్పుడో మయూరయ్యింది. మై గాడ్, కవిత్వం కూడానా? వెళ్ళి పడుకో అమ్మా, మా తల్లివి కదూ అంటూ కుర్చీలో నుంచి లేచి చంద్రకళను పట్టుకుని ఆమె పడక గదిలోకి తీసుకువెళ్లాడు. చంద్రకళ తన భుజాలపై వాలి నడిచింది. చంద్రకళ నన్ను బాగా ప్రేమిస్తోంది. నేనేం చెయ్యాలిప్పుడు అనే ఆలోచనతో రాజు వచ్చాడు తన గదిలోకి.
ఆ రోజు అర్ధరాత్రి అతని గదిలోకి ఒక వ్యక్తి ప్రవేశించి వెళ్లిపోయినట్లు, గదిలో ఏ వస్తువులు పోనట్లు తెలుసుకున్నాడు రాజు. అయితే యూనివర్సిటీ పరీక్షల హడావిడిలో ఆ విషయాన్ని మరిచిపోయాడు. కాలచక్రంలో 2 సంవత్సరాలు తిరగడానికి ఎంతోసేపు పట్టినట్లు కనిపించదు. రాజు, చంద్రకళలిద్దరూ ఆఖరి సెమిస్టర్ పరీక్షలు రాయడం ముగించారు. రాజుకు యూనివర్సిటీ ఫస్ట్ తప్పదని అంతా నిర్ణయం చేశారు. చంద్రకళ పందెం కూడా కాసింది. ఈ పరీక్షల హడావిడిలో చంద్రకళ సీరియల్ ప్రేమ కథ కొన్ని రోజులు అనివార్య కారణాల వల్ల ప్రచురించలేకపోయినా సీరియల్ నవలలా అయిపోయింది. చంద్రకళ ఇంతగా కథల్లుతున్న రాజు కథకు దూరంగానే కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు చంద్రకళ అల్లుతున్న కథకు మంచి ముగింపు తన చేతిలోనే ఉందేమోనని అనుమానపడుతుండేవాడు. ఒక్కొక్కసారి చంద్రకళ చేసిన ఉపకారాలెన్నింటికో ప్రత్యుపకారం చేయాల్సిన బాధ్యత తనకు లేదా అని ప్రశ్నించుకుంటుండేవాడు. ఏదైనా ప్రస్తుతానికి ఆ అబ్బాయి ఆ అమ్మాయిల బొమ్మల్ని చంద్రకళ దగ్గరకు జరిపి పెడుతుంటే అతడు వాటిని కొంచెం దూరంగానే ఉంచడం చేస్తున్నాడు. రాజు, చంద్రకళ ఎంఏ పూర్తి చేశారు. ఇరువురిని ప్రథమ శ్రేణి వరించింది. రాజు విశ్వవిద్యాలయాల్లో ప్రథముడుగా నిలబడగలిగాడు. రాజు, నువ్వు నిన్న కాక మొన్న వచ్చినట్లుంది మా ఇంటికి. అప్పుడే ఎంఏ పూర్తి చేశావు. తర్వాత ఏం చేద్దామనుంది? మీ నీడను పెరిగాను. మీరే చెప్పండి. నేను చెప్పనా? చంద్రకళ అడ్డొచ్చింది. చెప్పమ్మా. ఐఏఎస్కు వెళ్ళు. మంచి సలహా. ఆ పని చేయబోయ్. మరి నువ్వేం చేస్తావు చంద్ర? నేను సీఏ చేస్తాను. రాజు ఐఏఎస్. ఐఏఎస్ పాస్ అవడం కష్టం కదండి. మరి పాస్ అవుతున్నోళ్ళు కష్టమే అనుకో. కృషి చేయి. రేపటి నుంచే చదవడం మొదలుపెట్టు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. అంతదాకా నిద్రపోకు. సరేలేండి, నిద్రపోమంటేనే నిద్రపోడు. ఇక మీద నిద్రపోకు అంటే అలా పరీక్ష అయ్యే వరకు పుస్తకాన్ని వదలడు పుస్తకాల పురుగు. ఈ ప్రకృతిలో మరో పురుగ్గా ఉండడం కంటే పుస్తకాల పురుగ్గా ఉండడమే మంచిది అన్నాడు రాజు. ఎందుకో? ఎందుకంటే దానికి ఏ డిటిటి కాని పారాథియాన్ గాని ఉపయోగించనక్కర్లేదు. మరి ఒక పుస్తకం పారేస్తే చాలు, దాన్ని నమిలేయడం మొదలు పెడుతుంది. అదే దానికి మంచి మందు. మందు కాదు, విందు. ఇలాంటి వాదనలు రాజారాం గారికి అలవాటైనవే. ఆయన చిరునవ్వుతో వింటుంటారు ఈ వాదనలు. స్టాప్. చెప్పండి నాన్న. ఏంటి? ఏం లేదు. నేను ఈవినింగ్ వాక్ వెళుతున్నాను. రాజు, నువ్వు పుస్తకాలు అవివి సంపాదించి పరీక్షకు సిద్ధం కామరి. అలాగేనండి. రాజారాం గారి చంద్రకళల ప్రోత్సాహంతో రాజు ఐఏఎస్ కు బాగా ప్రిపేర్ అయి పరీక్షలు బాగా రాశాడు. అయితే సెలక్షన్ ఖాయం అన్నమాట. ప్రిన్సిపల్ గారు అడిగారు. పరీక్షలు బాగానే రాశానండి. రాజు ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ కు ఆర్డర్స్ కూడా వచ్చాయి. వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి ప్రయాణం ఎప్పుడు? వచ్చే సోమవారం బయలుదేరాలి. మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే నాకు అదోలా ఉందండి. ఇన్నేళ్లు మీ నీడలో, మీ రక్షణలో ఏ బాధ లేకుండా గడిపాను. మీరు నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాలంటే వెళ్ళాలోయ్. ఏం బాధపడకు. నువ్వింతటి వాడువైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రయాణానికి ఏర్పాట్లు చేయి చంద్ర. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. అలాగేనండి. రాజారాం గారు బయటకు వెళ్లారు. రాజు, ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నావు కాబట్టి నీ తిండి, నీ నిద్ర సంగతులు చూసేదాన్ని. ఇక అక్కడ అవును, నువ్వు నాకు సమయానికి అన్నీ అమర్చేదానివి. తల్లిలా ఆదరించావు చంద్ర. నీ రుణం ఎలా తీర్చుకోగలను? రుణం సంగతి కాదు నేను అడిగేది. రేపటి నుంచి నీ తిండి, నీ నిద్ర సంగతులు నువ్వే చూసుకోవాలి. అంటే నీ అన్నం నువ్వే తినాలి సరైన సమయానికి. నీ నిద్ర నువ్వే పోవాలి. ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని తిండి నిద్ర మరిచిపోకు. నిజం. ఇక్కడికి వచ్చేటప్పుడు తల్లిని వదిలొచ్చాను. ఎన్నాళ్ళు నేను తల్లికి దూరంగా ఉన్నాననే సంగతి జ్ఞాపకం రాకుండా చేశావు. ఇక ఒంటరిగా ఉండాలి. తప్పదు మరి. రోజు ఉత్తరాలు రాస్తుండు. అలాగే. రాజు, నేనొక తప్పు చేశాననిపిస్తోంది. ఏంటది? నేను ఐఏఎస్ కు చదువు ఉండాల్సింది. అప్పుడు నీతో నేను ట్రైనింగ్ వచ్చి ఉండేదాన్ని. అప్పుడు ఈ బెంగ ఉండేది కాదు. చంద్ర, నీలాంటి హృదయం 100కి 1 ఉంటుందా? ఉన్నా ఉండకపోయినా నీలాంటి వాడు మాత్రం 100లో 1 కూడా ఉండకుండా ఉంటే అంతే చాలు. అదేం? అదంతే. రాజు, బజార్కు వెళదాం పద. షాపింగ్ ముగించొద్దాం. ఇద్దరూ కారు తీసుకుని బయలుదేరారు. చంద్రకళ రాజు కోసం 1 డజను ప్యాంటు గుడ్డలు, 1 డజను షర్టు గుడ్డలు తీసింది. ఇవన్నీ నాకే కాదు, నాకు. రేపటి నుంచి నువ్విక్కడ ఉండవుగా. ఆ అబ్బాయి వేషం వేసుకుని ఆ అబ్బాయి బొమ్మ పాత్ర కూడా నేనే నటిస్తా. రియల్లీ? ఎస్. ఇదో బాయ్, మంచి చీరలు చూపించు అన్నాడు రాజు. బాయ్ చీరలు వరుసగా చూపించడం మొదలుపెట్టాడు. సెలక్షన్ చేయడం అతనికి కుదరలేదు. చంద్రకళ చూస్తూ నిల్చుంది. చీరలెవరికి? ఎవరికోలే గాని నువ్వు ఒక అందమైన చీర సెలెక్ట్ చేసి కాస్త పుణ్యం కట్టుకో. సరే అంటూ ఒక చీర సెలెక్ట్ చేసింది. ఆ చీర రేపు సోమవారం చంద్రకళ కట్టుకుని స్టేషన్కి వస్తుందట. వెరీ గుడ్. ఎవరా చంద్రకళ? ఎవరని చెప్పను. నాకేం తెలుసు? నీకు తెలుసు కాని పద, ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి.
వాటిని ప్యాక్ చేయించి బిల్లు కట్టి టైలర్కు అవన్నీ ఇచ్చి కుట్టమని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఫ్యాన్సీ షాపులోకి దారి తీశారు. అక్కడ కావలసినవి ఎన్నెన్నో కొన్నారు. షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి చేరేసరికి రాత్రి 9 దాటింది. ఆ రోజే రాజు ప్రయాణం. ఈ వారం రోజులు చంద్రకళ ఎంతో హడావిడి చేసింది అతని ప్రయాణ సన్నాహాల కోసం. అతను దూరంగా వెళుతున్నాడనే విషయానికి చంద్రకళ తట్టుకోలేకపోతోంది. అయినా తప్పదు. బయలుదేరే ముందు రాజు రాజారాం గారికి పాదాభివందనం చేశాడు. మీ ఆశీస్సులతో పెరిగాను. వాటితోనే ఇంకా పెరగాలని నన్ను దీవించండి. రాజారాం గారి కళ్ళలో ఆనంద బాష్పాల ప్రవాహం అతడిని దీవించింది. రాజును లేవదీసి గుడ్ లక్ బాయ్, గుడ్ లక్ అన్నారు. ముగ్గురు కారులో స్టేషన్కు బయలుదేరారు. రాజుకు వీడుకోలివ్వడానికి స్టేషన్కు వెళ్ళింది చంద్రకళ. అతని బెర్త్ దగ్గర అన్ని సామాన్లను జాగ్రత్తగా సర్దించింది. రాజు, ఈ దూరాన్ని భరించలేను. ఉత్తరాలు రాస్తుండు. నీ కోసం తప్పించిపోయే ఒక ప్రాణి ఇక్కడ ఉందని మరిచిపోకు. ఆమె కంఠంలో తెలియని వణుకు. చంద్ర, నిన్ను మరిచిపోవడమా? ఇది జరగని పని. రైలు మెల్లగా కదిలింది కూత వేసి. చంద్రకళ పట్టుకున్న రాజు కుడి చేయిని నొక్కి వదిలేసింది. రైలు వేగం పుంజుకుంది. రాజు గాలిలో ఊపుతున్న చెయ్యి కనుమరుగయ్యే వరకు తను చేతిని గాలిలో ఊపుతూ నిల్చుంది చంద్రకళ. ఆమె హృదయంలో బాధ. చీర కొంగుతో మెల్లగా కళ్ళు ఒత్తుకోవడం గమనించారు రాజారాం గారు. పదమ్మా వెళదాం అంటూ చంద్రకళను బుజ్జగించి బయటకు తీసుకునొచ్చారు. ఏదైనా సినిమాకు వెళదామా? కారు నడుస్తుండగా రాజారాం గారు అడిగారు. వద్దు, నాకెక్కడికి వెళ్లాలని లేదు. ఏంటో మనసు ఖాళీ అయినట్టుగా ఉంది. కారు నడుపుతున్న చంద్ర రోడ్డు మీద నుండి దృష్టి మళ్లించకుండా అంది. స్నేహం చాలా తీయటిది చంద్ర. దూరమైనప్పుడు గాని దాని విలువ తెలీదు. అయినా ఎంతకాలం, మళ్ళీ వస్తాడుగా. కూతురు భుజం మీద ప్రేమగా తడుతూ అన్నారు రాజారాం గారు. కారులో ఇంటికి చేరిన వాళ్ళిద్దరికీ ఇల్లంతా బోసిగా కనిపించింది. రాజు వెళ్లిన 4-5 రోజులకు అతని దగ్గర నుంచి వచ్చిన లేఖ చంద్రకళను కొంత శాంతపరిచింది. చంద్ర, నేను కులాసాగా చేరాను. ఇక్కడంతా కొత్త కొత్తగా ఉంది. ఇప్పుడిప్పుడే అంతా చేరుతున్నారు. వసతులన్నీ బాగున్నాయి. అయితే ఒంటరితనం ఇబ్బంది పెడుతూనే ఉంది. అక్కడ నువ్వు లేని క్షణం లేదు. ప్రతి విషయంలో నన్ను తీర్చిదిద్దావు. ఇప్పుడిక్కడ నన్ను నేనే దిద్దుకోవాలి. నువ్వన్నట్టు నువ్వు ఐఏఎస్కి వచ్చినా బాగుండుండేదేమో. సరే, రీసెర్చ్ లో చేరుతున్నావా? విశేషాలతో లేఖ రాయి. నాన్నగారికి నమస్కారాలు చెప్పు. ఉంటా మరి. రాజు. టేబుల్ మీదున్న 2 బొమ్మల్ని చూస్తుండడం ఈ మధ్య చంద్రకళ చేస్తున్న పని. ఎంత రీసెర్చి పనున్నా రాజులేని క్షణాలు భారంగానే గడుస్తున్నాయి. రాజు రాస్తున్న లేఖలకు చంద్రకళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జవాబులు రాస్తూనే ఉంది. అప్పుడప్పుడు ట్రంకాల్ బుక్ చేసి మాట్లాడుతోంది. రాజు రాస్తున్న ఉత్తరాల్లో కవిత్వాన్ని నింపుతుండేవాడు. అవి గుబాళించే సౌరభాల్లా చంద్రకళ తనివి తీరా మునిగిపోతుండేది. ఒకసారి చంద్రకళ, నా ప్రేమ కథకు ముగింపు చెప్పకుండానే వెళ్ళావు. కనీసం ఉత్తరంలోనైనా రాయి అంటూ రాసింది. దానికి సమాధానంగా అతని వద్ద నుంచి ఒక సుదీర్ఘమైన లేఖ వచ్చింది. చంద్ర, నీ లేఖ అందింది. నీ ప్రేమ కథ ముగింపు సంగతి కొంచెం పక్కన పెట్టు. నా ప్రేమ కథ కొంచెం కదిలింది. బండరాయిలోంచి ప్రేమామృతం ఇప్పుడు పెళ్ళుబుకుతోంది. ఇక్కడ ఒక అందాల రాశితో పరిచయం ఏర్పడింది నాకు. ఆమె అందాన్ని నేను వర్ణించను. సెలవులకు వచ్చినప్పుడు నీకు చూపిస్తాను. నువ్వే చూద్దువు గాని. ఆ అమ్మాయి నన్ను ప్రేమించిందో లేదో తెలియడం లేదు. నేనైతే ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ కథ నాకు తగులుకుంది. ఏం చేయాలో తోచడం లేదు. ప్రతి క్షణం ఆమె లేకుండా సూర్యోదయం కావడం లేదు. ఆమెలోనే ఉదయాస్తమయాలు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఎదురుగుండా ఆమె, వెనక ఆమె, ఎలలో ఆమె, కలలో ఆమె. మొత్తైన క్షణాలు ముంచెత్తుతున్నాయి. ఆమెను గురించి వేడివేడి తలపుల పొకోడీలు ఈ చలిలో వేడి పుట్టించేస్తున్నాయి. నాలో ఆమె పూర్తిగా నిండింది. ఆమెలో నేను పూర్తిగా నిండితే నా పంట పండినట్లే. ఈ పరువం చేస్తోన్న పరుగుల చప్పుళ్లలో ఆమె చేతి గాజుల గలగలలే నిండాయి. ఆమె కళ్ళలోకి చూస్తుంటే రోజులు రోజులు దొర్లిపోతాయి. ఆమె ఎవరు అని అనుకుంటున్నావు కదూ, తినబోతూ రుచి అడక్కు అంటూ చాలా చాలా రాశాడు. ప్రతి వాక్యం చంద్రకళను ఉడికెత్తించేసింది. రాజు నావాడు కాదా? ఇది చాలా బాధాకరంగా అనిపించింది చంద్రకళకి. ఈ మధ్య కొన్ని రోజులు భోజనాలు లేకుండా గడిపేయడం వల్ల కొంచెం నీరసించింది చంద్రకళ. మరో 10 రోజులకు రాజు వస్తున్నట్లు వార్త చంద్రకళను ఊపేస్తోంది. నేను వస్తున్నాను కాదు, మేము. నువ్వు స్టేషన్కి రా. రైలు దిగ్గానే నీకు పరిచయం చేస్తానామెను. మరో సంగతి, నా ప్రేమ కథ ముగింపుకొచ్చింది. ఆమె కూడా నన్నే వరించింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. స్టేషన్కు తప్పకుండా వస్తావు కదూ అని వచ్చింది రాజు దగ్గర నుంచి లేఖ. ఆ రోజు సాయంకాలం టేబుల్ మీద మరో ఆడబొమ్మను తయారు చేసి ఉంచింది. రాజు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆమెనా, ఈమెనా? ఈ విలన్ మధ్యలో ఎందుకు ప్రవేశించింది? మామూలుగా ప్రేమ కథల్లో 3వ మనిషి మగవాడవుతాడు.
కాని ఈవిడెవరో నా ఆశలన్నింటినీ కాల్చివేయడానికి అవతరించినట్లుంది. తను కూడా రాజుతో వెళ్ళినట్టయితే ఈ బొమ్మ ఇప్పుడు ఇక్కడ వెలుసుండేది కాదు. దిష్టి బొమ్మలా ఉంది ఆడవిలన్ అంటూ తన బొమ్మ చేత ఆ బొమ్మను కొట్టించింది. బాగా బాగా చావాలి ఆ రాక్షసి. ఆమెతో పరిచయం ఎవడకు కావాలి? మరోసారి కొట్టించింది. ఆ బొమ్మ ఆ దెబ్బలకు ఊరుచుకోలేక చేతులెత్తి నమస్కారం చేసింది ఇంకో ఆడబొమ్మ. పో అవతలకు పో అంటూ ఆ బొమ్మను తరిమి తరిమి కొట్టింది. ఆ బొమ్మ పరిగెత్తి టేబుల్ అంచు నుంచి కింద పడింది, లోయలోకి పడిన విలన్లా. నాయికైన బొమ్మ నాయకుని పక్కకు వెళ్లి ధీమాగా నిలబడింది. మరుక్షణం ఎలా వచ్చిందో దుష్ట పాత్రధారినొచ్చి నాయికను ముట్టింది. నాయిక కాలు పెట్టి బలంగా దుష్ట పాత్రధారిని తన్నింది. ఇలా కొంత రభస నడిపించింది చంద్రకళ. ఇప్పుడు టేబుల్ మీద మొత్తానికి 3 బొమ్మలు వెలిశాయి. అవి సమాధానాల కోసం ఎదురుచూసే ప్రశ్నల్లా ఉన్నాయి.